ఒకప్పుడు కేరళ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీశన్, వదెస్సేరి దామోదరన్ సతీశన్ ఈరోజు యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మనమంతా గమనించదగినటువంటి విషయమే. 2026 మే నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీస్ పినరయ్ విజయన్ సారథ్యంలో కోల్పోవడం, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది స్థితికి తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ ఐయుఎంఎల్ మద్దతుతో, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతుతో ఈరోజు 20 మంది మంత్రులతో కూడినటువంటి క్యాబినెట్ ఏర్పాటు చేసి విడి సతీశన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మనమంతా గమనించదగినటువంటి విషయము. ప్రజలు ఏమి ఆహ్వానిస్తారో చెప్పలేము, కానీ ప్రజలు మార్పును కోరుకోవడం అనేటువంటిది మనం ఇక్కడ గమనించదగినటువంటి విషయము. ప్రజలే అధికారానికి చాలా మూలం, ప్రజలే సార్వభౌములు అన్నందుకు లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీస్ అనేటువంటివి భారతదేశంలో అనేక చోట్ల కోల్పోవడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో కావచ్చు, త్రిపురలో కావచ్చు, కేరళలో కావచ్చు. ఈరోజు కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీ పూర్తి స్థాయిగా కనుమరుగైపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విడి సతీశన్ 102 స్థానాలు సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ఇక్కడ రాజకీయ మార్పుగా